కావ్య అయితే రూమ్లోకి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా అక్కడ షాక్ అయిపోతూ ఉంటుంది. అక్కడ కొత్త చీర దాని మీద పూలు పెట్టి ఉంటాయి. అది తీసుకొని కావ్య అయితే ఒకసారిగా చూస్తూ ఉంటుంది. ఈ చీర ఈ పూలు ఎవరు పెట్టారు ఇక్కడ, వాళ్ళనే పెట్టాడా నా కోసం అని అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఆ పూలు అక్కడ పెట్టి చీర కట్టుకొని వస్తూ ఉంటుంది. రూమ్లోకి వచ్చి చూసేసరికి ఒకసారిగా అక్కడ అన్నీ చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ బాల నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడా ఏంటి అనేసి అయితే సంతోషిస్తూ ఉంటుంది. అలానే ఒక్కసారిగా వచ్చేసి బయటకు వచ్చి చూసేసరికి ఐ లవ్ యూ అని పుల్లతో రాసి ఉంటుంది. అది చూసిన కావ్య అయితే ఎంతో సంతోషిస్తూ ఉంటుంది. బాల నన్ను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నట్టున్నాడు, అందుకే ఇవన్నీ చేసినట్టున్నాడు అని అయితే షాక్ అయిపోయి ఉంటుంది. ఆ చీర కట్టుకొని బయటకు వచ్చేసరికి అక్కడ బాల కనిపిస్తూ ఉండేసరికి చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. టిఫిన్ చేద్దాం దండి అని అయితే అంటూ ఉంటుంది. టిఫిన్ చేయడానికి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ప్లేట్ తీసేసరికి గిన్నెలో స్మైలీ సింబల్ రాసి ఉంటుంది. మళ్ళీ కావ్య సిగ్గుపడుతూ ఉంటుంది. నన్ను బాగా అన్నీ సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నట్టుండి ఆయన అయితే అంటూ ఉంటుంది. వెనక చూసేసరికి బాగా ఉంటాడు వెనకాల. ఏంటి ఇవన్నీ నా కోసమే మీరు చేశారా అని అయితే అంటూ ఉంటుంది కావ్య. అవును నీకోసమే చేశాను అని అయితే అంటూ ఉంటాడు బాలరాజు. ఎందుకు చేశారు అని అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడు ప్రేమ ఉంటుందా ఈ వయసులో మనకి అని అయితే అంటూ ఉంటుంది. ఎందుకు ఉండదు, ప్రేమకు వయసుతో సంబంధం ఏముంది అని అయితే అంటూ ఉంటున్నాడు బాలరాజు. అక్కడికున్న కావ్య అయితే ఇవన్నీ ఈ వయసులో అంటే గలీజ్గా ఉండదు అని అయితే అంటూ ఉంటుంది. వీటన్నిటికీ వయసుతో పని ఏముంది అని అయితే అని కావ్య దగ్గరకు వచ్చి నిలబడుతూ ఉంటాడు బాలరాజు. కావ్య పక్కన నిలబడి తన దిక్కి చూస్తూ ఉంటాడు. కావ్య అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక్కడే ఉన్న బాలరాజు అయితే తన చేతుల్ని కావ్య మొహం మీద జుట్టు మీద పెట్టి ఇట్లా నింపుడుతూ ఉంటాడు. కావ్య అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ షేర్. థ్యాంక్ యూ.